క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈనాటి మన అంశము యెషయా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం. సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా అని ప్రవక్త అడుగుచూ ఉన్నాడు. దేవుడు అడుగుచూ ఉన్నాడు. సజీవుల పక్షముగా ఇప్పుడు బ్రతికి ఉన్నటువంటి వారు మరి చనిపోయిన వారి యొద్దకు వెళ్ళి విచారణ చేయవచ్చా అనేటటువంటిది ప్రశ్న. మనము మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ రాజు అయినటువంటి సౌలు కూడా ఈ చచ్చిన వారి యొద్దకు వెళ్ళి విచారణ చేయాలనే తలంపు కలిగి ఉన్నట్టుగా మనం చూడగలం. ఫిలిస్తీయులు దండెత్తి అతని మీదికి వచ్చినప్పుడు ఇది వరకు తనకు సలహాలు ఇస్తూ తనను ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడిపించేటటువంటి మరి ప్రవక్త సమూయేలు మృతి నొందెను కనుక తనకు తగిన విధముగా సూచనలు చేసేటటువంటి వారు, నడిపించేటటువంటి వారు, దైవ చిత్తానుసారముగా బోధించేటటువంటి వారు లేక అతడు త్రోవ తప్పి భయకంపితుడైపోయి ఎంతో బాధపడుచు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఎక్కడ కూడా నెమ్మది పొందలేకపోయాను. అతనికి ఎవరు కూడా ఊరట కలిగించలేకపోయారు. కనుక సమూయేలు మృతి నొందాడు కదా, మరి సమూయేలు ఆత్మతోనైనా మాట్లాడవచ్చని చెప్పి ఇది బైబిల్ ప్రకారంగా కరెక్ట్ అయినటువంటి కార్యము కాదు. అయినా కూడా ఇది అన్యులు చేసేటటువంటి కార్యమును బట్టి ఆ అన్యుల ప్రకారము వారు ఆత్మలతో మాట్లాడుతుంటారని చెప్పి ఆ విధముగా వెళ్ళటానికి పూనుకున్నాడు. ఇది వరకు అతని దేశంలో ఉన్నటువంటి మంత్రగాండ్రను, శకునగాండ్రను, చిల్లంగి వారిని, మంత్రాలను ఉపయోగించేటటువంటి వారిని దేశంలో నుంచి వెళ్ళగొట్టినటువంటి ఈయన ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి వెతుకుచూ ఉన్నాడు. మరి ఒక స్త్రీ ఉన్నదని చెప్పి ఆమె ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆమె యొద్దకు వెళ్ళినప్పుడు ఆమె అంటూ ఉంది, రాజు ఈ విధముగా చేస్తే మరణ శిక్ష వేస్తూ ఉన్నాడు, కనుక ఆ విధంగా నేను చెయ్యను, నీకు ఏ హాని రాకుండా నేను చూసుకుంటానని చెప్పి నీవు నేను చెప్పినటువంటి వ్యక్తిని పిలిపించుము అని ఆయన అడిగినట్లుగా చూడగలం. కనుక నేను ఎవరిని పిలవాలి అని అన్నప్పుడు సమూయేలును పిలువుము అని ఆయన చెప్పాడు. ఈమెకు తెలియదు, ఇది వరకు తాను చేసిన విధముగా, అనేకులను మోసపరిచిన విధముగా, ఆత్మలతో మాట్లాడిచిన విధముగా, తన యొక్క మార్గములోనే ఇంతకుముందు చేసినటువంటి ప్రయత్నముగా ఈమె కూడా ఆ కన్న పిశాచులను బట్టి, ఈ అపవిత్రాత్మలను బట్టి, ఆ దెయ్యపు శక్తులను బట్టి ఏదో చెప్పాలని చెప్పి వాటిని పిలిచినప్పుడు ఆమె ఎన్నడూ కూడా చూడనటువంటి దర్శనము ఆమెకు కలిగింది. ఆమె ఆశ్చర్యపోయింది, భయపడినది. ఆమె అంటూ ఉంది, ఇదిగో నీవు రాజువే, నీవే రాజువై ఉన్నావు కదా అన్నప్పుడు సరే వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉన్నాడంటే దేవదూతల వలె ఉన్నాడు అని, భూమిలో నుంచి ఒకడు ముసుగు కప్పుకొని పైకి వస్తూ ఉన్నాడు, అతడు దేవదూతల వలె ఉంటూ ఉన్నాడని. ఇది వరకు తాను చెప్పినటువంటి సోదే అంతా కూడా, కన్న పిశాచ శక్తుల చేత చెప్పినటువంటి అంతా కూడా ఏ దెయ్యపు ఆత్మల వలననో, ఏ దెయ్యపు శక్తుల వలననో ఆమె చెప్పినటువంటి సోదే ఇప్పుడైతే నేరుగా దేవతల వంటి వాడు వచ్చినప్పుడు ఇది తన యొక్క శక్తి కాదు, తన యొక్క మంత్రప్రయోగము కాదు, తనకున్నటువంటి టాలెంట్ కాదని తెలుసుకొని ఇది దేవుని యొక్క కార్యమని తెలుసుకొని ఆమె ఎంతో భయపడినట్లుగా చూడగలం. కనుక ఆయన అంటూ ఉన్నాడు, సమూయేలు పైకి వచ్చినప్పుడు నీవు నన్ను ఎందుకు తొందర పెట్టావు, నేను నెమ్మదిగా పండుకొని ఉన్నాను కదా, నీవు నన్ను ఎందుకు పిలిచావని సౌలుతో అడిగాడు. సౌలుతో అడిగినప్పుడు మరి ఆయన తనకున్నటువంటి సమస్యను, తనకు ఏమబోతుందో, తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి, తన భవిష్యత్తు గురించి ఆరా తీసినట్లుగా మనం అక్కడ చూడగలం. అయితే సమూయేలు అంటూ ఉన్నాడు, మరణ నొందినటువంటి వారి నుంచి ఏ సహాయం నీకు రాదు రాజా, నిన్ను దేవుడు విడిచాడు కదా, ఎడబాసాడు కదా, ఇంకా ఎందుకు నీవు ఈ ప్రయత్నం చేస్తున్నావు, బలవంతముగా నీవు ఎందుకు ఈ కార్యము పూనుకుంటూ ఉన్నావు, రేపు నీవు నాతో కూడా ఉందువు, నీవును నీ కుమారులు కూడా రేపటి దినమున నీవు నాతో కూడా ఉందువు అనే విషయాన్ని అక్కడ చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాను. కనుక
మన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని మనం అనేక ఆలోచనలు కలిగి ఉంటాం. ముందుగానే తెలుసుకోవాలనుకుంటూ ఉంటాం. అది ఏ విధము చేతనైనా తెలుసుకోవాలని, అది ఎవరి చేతనైనా సరే మరి తెలుసుకుంటే మనకేదో సంతోషం అని చెప్పి ఈ పిశాచులను కూడా ఆశ్రయించడము జరుగుతూ ఉంటుంది. కనుక చచ్చిన వారి యొద్ద కానీ పిశాచుల యొద్ద నుంచి కానీ ఏ సహాయము వారు మనకు చేయలేరు. వారు మనకు కీడే చేస్తారు కానీ వారి వలన మేలు పొందలేమని ఇక్కడ పాఠము నేర్చుకోవచ్చు. ఎందుకనంటే తనకేదో మేలు కలుగుతుందని చెప్పి సౌలు సమూయేలును పిలిపించాడు కానీ ఆయన అంటున్నాడు, రేపటి దినమున నీవు కూడా చనిపోతావు, నీవు కూడా నాతో కూడా ఉంటావు అనేటటువంటి మాట అక్కడ చెప్తూ ఉన్నాడు. కనుక మరి ముందుగానే సమూయేలు కూడా అంటూ ఉన్నాడు కదా, సమూయేలు నీవెందుకు దేవుని యొక్క మాట వినాలని కోరుకుంటున్నావు? మనలో కూడా అనేక మంది ఏమనుకుంటామంటే మన భవిష్యత్తు గురించి ముందుగా తెలుసుకొని ఉందాము, మన భవిష్యత్తు ఏమైందో ముందుగానే తెలుసుకొని మనం అది మంచిదైతే మనం సంతోషిస్తాము. ఒకవేళ అందరూ కూడా ఈరోజు భవిష్యత్తు చెప్పేటటువంటి వారు అందరూ మనకి మంచే జరుగుతుందంటారు కానీ ఏ కీడో అపాయమో ఆపదో శ్రమో వస్తుందని ఎవరు చెప్పరు. ఆ విధంగా చెబితే వారి లాభసాధనం పోతుంది కాబట్టి ఆ విధమైనటువంటిది కాక ఈ అపవిత్రాత్మలను బట్టి మోసపుచ్చేటటువంటి మాటలను పలుకుతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి దైవ సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు. అందరూ ఆ విధంగా కష్టపడాలా అని అంటే మరి క్రీస్తులో ఉన్నటువంటి వారు, క్రీస్తు రక్తములో కడుగబడినటువంటి వారికి అది శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, ఏదైనను, మంచైనను, చెడైనను, ఎటువంటి సమయంలో అయినా కూడా దాన్ని అధిగమించే శక్తి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనకు అన్నిటి మీద జయాన్నిస్తాడు. కష్టాలు రావని కానీ నష్టాలు ఉండవని కాదు కానీ వాటిని జయించే శక్తిని, వాటిని అన్నిటినీ కూడా శాపమును ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నాడు. మరి దీవెనగా మార్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కనుక మరి యేసుక్రీస్తులో మనం ఒప్పుకున్నప్పుడు ఒక నూతన సృష్టిగా మనం ఉండి మనమందరము కూడా ఆయన తరపున మనం వీటిని పొందుకోగలం. కానీ రక్షణ లేనటువంటి వారు, మరి ఎవరైతే కూడా యేసుక్రీస్తునందు నమ్మిక లేనటువంటి వారికైతే మరి వారు పొందేటటువంటి శ్రమలు, మనకు వచ్చేటటువంటి శ్రమలే వారికి వస్తాయి, కానీ దాన్ని వారు అధిగమించలేరు. కానీ ఈ విషయాన్ని ఎవరు కూడా చెప్పరు. ఒకవేళ నీకు అంతా మంచిగానే జరుగుతుందని అనుకుంటే అప్పుడు ముందుగానే భవిష్యత్తు ఎవరో ఏదో చెప్పారని ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే తన భవిష్యత్తు ఈ విధంగా ఉందా అని చెప్పి అప్పటి వరకు తనకున్నటువంటి అలవాట్లను, అప్పటి వరకు తనకున్నటువంటి మరి ప్రతి మంచిని కూడా అన్నిటినీ మార్చివేసుకొని తనకు జరిగేటటువంటి దాని కొరకు ప్రయత్నం చేస్తూ ఆ విధంగా తాను ఉండాలని ఊహించుకుంటూ అదే ప్రయత్నంలో ఉంటాడు, కాలము గడుపుతూ ఉంటాడు. అది చివరకు నెరవేరదు. అంటే ఆర్టిఫిషియల్ లైఫ్కి అలవాటు పడిపోతాడు. అనగా ఒకవేళ చెడు జరుగుతుంది అని అంటే దానిని తన నుంచి దూరం చేసుకోవాలని, అది దేవుని యొక్క మాట అయితే ఉన్నది ఉన్నట్టుగా మరి చెబుతూ ఉంది కాబట్టి మరి దేవుని యొక్క మాట నీ భవిష్యత్తు ఏ విధంగా కరెక్ట్గా ఉంటుందో చెప్పినప్పుడు అది తనకి ఇష్టము లేకపోయినప్పుడు దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. దేవుని రాతను తప్పించుకునేది ఎవరండి? తప్పించుకోలేం. కానీ మానవ ప్రయత్నముగా మనం చేస్తూ ఇంకా దేవునికి అయిష్టముగా, దేవునికి దూరస్థులముగా అయిపోతాము. ఇది దేవునికి ససేర ఇష్టము లేనటువంటి పని. మరి ఎందుకు మన భవిష్యత్తు మనకు కావాలి? ఆ భవిష్యత్తును తెలుసుకొని నువ్వేం చేస్తావు? కానీ ఈ నేడు అనే దినముండగానే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుని మీద నమ్మిక ఉంచినటువంటి వారికి రేపటి దినము కంటే ఈనాటి దినమే శ్రేష్టమైనటువంటిది. గతకాలపు అనుభవాల నుంచి పాఠము నేర్చుకుని నేటి దినమును ఏ విధముగా సరైనటువంటి విధముగా మరి వాడుకోవాలో, దీన్ని ఉపయోగించుకోవాలో, జీవించాలో నేర్చుకుంటారు. తమ భవిష్యత్తు ఎటువంటిదైనా సరే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి వారు ఏమాత్రము భయపడరు, దిగులు పడరు. ఎందుకనంటే వారి దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి ఇక్కడైనను ఎక్కడైనను దేవుడు నాకు సహాయకరంగా ఉంటాడు. నేను దేవునికి ఇష్టునిగా ఉంటాను కాబట్టి నాకు ఏ ప్రమాదం వచ్చినా నేను భయపడను. ప్రతి దాన్ని కూడా దేవుడే నా ఎడల తీరుస్తాడు అని వారు విశ్వసిస్తారు. కాబట్టి ఎంతోమంది ఈనాడు కూడా
ప్రేయర్ రిక్వెస్ట్ అంటూ ఫోన్లు చేసి మరి అలా అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు మీకు మా గురించి ఏదైనా దర్శనం కలిగితే చెప్పండి అని. మరి మా గురించి దేవుడు ఏమైనా సెలవిచ్చారా అని. ఈ విధంగా దర్శనాలుగా మరి పొందుకుంటూ మీ గురించి మరి మేము తెలుసుకోవాలనుకుంటే మేము ఎప్పుడు నిద్రపోతూ ఉన్నటువంటి వారిగా ఉండాలి. ప్రార్థన చేసేటటువంటి సమయము ఉండదు. కనుక దర్శనము ఇంపార్టెంట్ కాదు. ఈ పాస్టర్ గారు అంటే యాజకుడు లేకుంటే ప్రవక్తలు దేవుని యొద్ద వేడుకుంటారు నిజమే. దాని వలన మీకు బలము కలుగుతుంది, దేవుని యందు శక్తి కలుగుతుంది. మరి మీరు కూడా మారాలి అని వారు కోరుకుంటారు. మాకు కలిగినటువంటిదే మీరు కూడా కలిగి ఉండాలని కోరుకుంటారు. కాబట్టి దాని వలన మేలు కలుగుతుంది నిజమే. కానీ నీ ప్రయత్నం కూడా అందులో ఉండాలి. నీవు కూడా మారాలని ప్రయత్నం చేయాలి. నీవు కూడా ప్రార్థన చేయాలి. నీవు కూడా మారు మనస్సు కలిగి ఉండాలి, పశ్చాత్తాపము కలిగి ఉండాలి, దేవుని యొద్దకు రావాలి. అంతేగాని ఎవరో నా కొరకు చేశారు కదా అని చెప్పి, నిజమే ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి గురించి కూడా మన పాపమును, శాపమును, రోగమును, అవమానమును, ప్రతి విధమైనటువంటి కీడును మన నుంచి దూరము చేయటానికి ఆయన శిలువ యాగముగా మరి తనను తాను సమర్పించుకున్నాడు. బలి పశువుగా తనను తాను సమర్పించుకున్నాడు. నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన శ్రమపడ్డాడు, ఆయన మరణించాడు. మన ప్రతి విధమైనటువంటి శోధనను, వేదనను, సమస్త కీడును తొలగించి వేశాడు. కానీ ఆ విశ్వాసం మనకు ఉండాలి, ఆ నమ్మిక మనకు ఉండాలి. ఆయనను మనం నమ్ముకోవాలి. నమ్ముకున్నప్పుడు ఆయన నీలోనికి వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అంతేగాని ఇంతమంది వద్దరికి వెళ్ళి నాకు ఏ మేలు జరుగుతుందని వారితో ప్రార్థన చేసుకుని, వీరితో ప్రార్థన చేసుకుని ఆ విధంగా వెళ్తూనే ఉంటావు. కానీ నీలో మార్పు లేనంత కాలము ఎన్ని ప్రార్థనలు ఉన్నా నీ ప్రార్థనల తోడు కాకుంటే ఉభయుల ప్రార్థన, ఇద్దరి ప్రార్థనను ఏకీభవించకుంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? మీ ప్రార్థన మా ప్రార్థన కలిసి దేవుని యొద్దకు చేరితే ఆయన ఆమేన్ అంటాడు, అగునుగాక అంటాడు. ఒకరి ప్రార్థన వలన ప్రయోజనం ఏమీ లేదు. కనుక రేపటి భవిష్యత్తును గురించి ఆలోచన చేసే కంటే నేడు అనే దినము ఉండగానే నీ యొక్క మార్గమును మార్చుకో, దేవునికి అప్పగించు నీ జీవితాన్ని. ఇక చూడు, అది ఆర్టిఫిషియల్ లైఫ్గా కాకుండా నిజమైనటువంటి నీతోటి చేయించేటటువంటి శక్తిని, నీతో చేయించేటటువంటి అద్భుత కార్యములను, నీ జీవితంలో కలిగేటటువంటి గొప్ప మార్పులను నీవు గ్రహిస్తావు. ఎందుకనంటే దేవుని యొక్క శక్తి నీలో ఉంటుంది. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. కనుక దేవుడు నీతో పాటు నివసిస్తూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా కూడా నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు. తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరవనన్న దేవుడై ఉన్నాడు. నీవు పండుకున్నప్పుడు నీ గురించినటువంటి ఆలోచన నీకే తెలియదు. అటువంటి సమయంలో కూడా నీవు నిద్రమత్తులో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుచున్నాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. నీవు లేచినప్పుడు సంతోషంతో నిన్ను ఎదుర్కొనే దేవుడై ఉన్నాడు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి ప్రేమ బిడ్డలకు అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక సజీవుల పక్షముగా మరి ఈ మృతుల యొద్దకు వెళ్తూ ఈనాడు మనము చేయవలసిన పని ఏమైనా ఉందనంటే, మనము బ్రతికి ఉన్నటువంటి వారిని విలువ ఇవ్వాలి, గౌరవించాలి. అది మొదట నీ కుటుంబం నుంచే ఆరంభించాలి. నీ యొక్క తోబుట్టువులను, నీ తల్లిదండ్రులను, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, నీ యొక్క బిడ్డలను నీవు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని వారిని నీవు ప్రేమించాలి. వారిని నీవు ప్రేమించినట్లయితే నిత్య నివాసం, రేపటి భవిష్యత్తు గురించి నీకు అవసరం లేదు. కనుక ఆ ప్రయత్నం చేయమంటూ ఉన్నాడు. మొట్టమొదట నీ కుటుంబమును ప్రేమించి, వారు ఉండగానే చేసినటువంటి మేలు మంచిది. కానీ అయ్యో నా తల్లిదండ్రులు ఇప్పుడు లేరే అని చెప్పి బాధపడుచు సమాధుల యొద్దకు వెళ్ళి ఎన్నో ఫ్లవర్స్ పెట్టి, రోజెస్ పెట్టి, ఎంతో వారికి ఇష్టమైన ఆహారం అని చెప్పి అక్కడ పెట్టి ఏదో వారికి నెమ్మది కలుగుతుందని తలస్తున్నావు. కానీ బతికి ఉన్నప్పుడు పట్టెడన్నం, ప్రేమతో నువ్వు పలికేటటువంటి మాట, వారు అనారోగ్యంతో ఉన్నటువంటి నీ చేతులతో తాకేటి స్పర్శ వాళ్ళు ఎంతగానో వారిని ఉత్సాహపరుస్తుంది, వారికి ఆ బలాన్ని ఇస్తూ ఉంది, ఆ శక్తినిస్తూ ఉంది. ఏ వైద్యుడు ఇవ్వలేనటువంటి గొప్ప వైద్యము నీవు నీ ప్రియుల ఎడల ఎవరికైతే సహాయం కావాలో వారి ఎడల నీవు చేయగలవు. కనుక
చనిపోయిన వారి గురించి నీవు బాధపడకు. అది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క కృప. బ్రతికి ఉన్నటువంటి వారి గురించి ఆలోచించు. రాబో తరానికి నీవు ఒక గొప్ప పునాది వేయి. కనుక మరి ఎవరి యొద్దకు వెళ్దాము, ఎవరి యొద్ద మనము సహాయం పొందుకుందామంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనంలో ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు మనకు కనబడుతూ ఉంది. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదగుచున్నారు? మరియా ఇంకొంతమంది స్త్రీలు వేకువనే లేచి యేసుక్రీస్తు ప్రభువాన్ని సమాధిలో చూడాలని వెళ్ళారు. కానీ అక్కడ వారు వెళ్ళినప్పుడు ఉదయమనని అక్కడ రాయి దొర్లింపబడి ఉండుటయు, 2 దేవదూతలు అక్కడ కూర్చుండి ఉండుటయు, వారు వీరిని ప్రశ్నించుటయు చూశారు. ఏమని ప్రశ్నించారంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదగుచున్నారు? అనేక మంది ప్రవక్తలు వచ్చారు. వారి అందరిలో కూడా ఈయన కూడా ఒక మంచి ప్రవక్త, గొప్ప కార్యాలు చేశాడు, మరి మాకు మంచి ఆదరణ కలిగించాడు. మరి ఈయన చెప్పాడు కానీ దాన్ని ఎవరు విశ్వసించలేదు, నమ్మలేదు. వారు అంటున్నారు, ఈయన కూడా చనిపోయాడు, మా ముందరే, మా కళ్ళ ముందరే సిలువకు మరి ఈ ప్రభుత్వం వారు, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ లోకమంతా కూడా అప్పగించింది. మా ముందరే ఆయన మరణించాడు, ఆయన సమాధిలో మేమే వెళ్ళి పెట్టాము, ఆయన అక్కడనే ఉన్నాడేమో అనుకొని వెళ్ళి చూస్తే అక్కడ దేవదూతలు అంటూ ఉన్నారు, ఇది వరకు ఆయన అనేక మారులో వారికి చెప్పాడు, ముందుగానే ప్రవచించాడు. చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీరు ఎందుకు ఇంత అవివేకులై ఉన్నారు? సజీవుడైనటువంటి వారిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఈ లోకములో అనేకులు కూడా ఈనాడు వారి సమాధులు మన మధ్యలోనే ఉంటూ ఉన్నవి. వారిని ప్రతి ఒక్క సమాధి కూడా మూయబడినటువంటి సమాధి, ప్రతి సమాధి కూడా కల్మషముతో కూడుకున్నదై ఉన్నది. కానీ ఈ లోకములో, ఈ ప్రపంచ చరిత్రలో ఏదైనా సమాధి ఉందంటే తెరవబడిన సమాధి యేసుక్రీస్తు వారి యొక్క సమాధి మాత్రమే. ఆయన సజీవుడు, నీ దేవుడు సజీవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, నీవు సేవిస్తున్నటువంటి దేవుడు, నీవు పూజిస్తున్నటువంటి దేవుడు సజీవుడు. కనుక ఆయన కార్యములు కూడా సజీవం. కనుక ఎందరొచ్చినా కూడా వారి యొక్క ప్రాపకము, వారి యొక్క ప్రభావము 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, లేకుంటే 500 సంవత్సరాలు ఉంటున్నాయి, కానీ అంతకు మించి లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించినటువంటి వారి యొద్ద ఇది మొదలుకొని ప్రపంచమున్నంత వరకు కూడా ఆయన కార్యములు నూతనపరచబడుతూనే ఉన్నాయి. అనేక మంది మారు మనస్సు నందుతూ ఉన్నారు, అనేక మంది పశ్చాత్తాపము నందుతూ ఉన్నారు, అనేక మంది దేవుని రాజ్యంలో చేర్చుకొనబడుచూ ఉన్నారు. ఆయన నిమిత్తము శ్రమపడినటువంటి వారు, ఆయన నిమిత్తము బయలుదేరినటువంటి ఆయన సేవకుల వలన అనేకమైనటువంటి అద్భుత కార్యములను, మహత్కార్యములను, సూచక క్రియలను మరి ఎన్నిటిలో దేవుడు, దేవాది దేవుడు వారి ఎడల తాను సజీవుడని చెప్పడానికి రుజువుగా జరిగిస్తూ ఉన్నాడు. ఆ విధముగా జరిగించినటువంటి వారు, తమను తాము రక్షించుకోలేనటువంటి వారు ఇంకెవరిని రక్షిస్తారండి? వారి సమాధే మన మధ్యలో ఉంటూ ఉంది, వారు మళ్ళీ తిరిగి లేవలేదే. మరి తమను తాము రక్షించుకోలేనటువంటి వారు ఎంత గొప్పవారైనా సరే, మీరు ఆ చరిత్రను జాగ్రత్తగా గమనించండి. వారి జన్మం మీకు తెలుసు, వారి జీవితం మీకు తెలుసు, మరి వారి చివరి దినం ఏమైందో మీకు తెలుసా? ప్రతి ఒక్కరిని కూడా గమనించండి, వారు ఏ విధంగా మరణించారు. అనారోగ్యం పాలై మరణించారో, బలహీనతలో మరణించారో, పాపము చేస్తూ మరణించారో. వారు ఎన్ని గొప్ప కార్యాలు ఈ లోకంలో చేసిన చివరి మరణాన్ని మాత్రము జయించలేకపోయారు. ఈ మరణమే దేవునికి మనకు అడ్డుగోడగా ఉంది. ఆ అడ్డుగోడను యేసుక్రీస్తు ప్రభువు వారే తొలగించారు, మరి దాన్ని పడగొట్టాడు. ఇప్పుడు మనము దేవుని యొద్దకు తిన్నగా యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా వెళ్ళగలం. కనుక నేటి దినములో మనం చూసినట్లయితే మనం ఈ పిల్గ్రిమ్ స్పాట్స్ అంటూ పోతూ ఉంటాం, ప్లేసెస్ అని మనం దర్శిస్తూ ఉంటాం. వాటిలన్నిటినీ కూడా మనం గమనించినప్పుడు అవన్నీ కూడా మృతుల సమాధులే. పిరమిడ్ల దగ్గరికి వెళ్తాం, ప్రపంచం వింతలలోనే గొప్ప వింత అవి సమాధులు, గొప్ప కట్టడాలు. వెళ్ళి ఒక పిక్నిక్ స్పాట్గా, టూరిస్ట్ స్పాట్గా వెళ్ళి ఆనందిస్తాం, కానీ అవన్నీ సమాధులే. ఇక గొప్ప చిహ్నాలు ఉంటున్నాయి, ఇంకా ఏవైనా కూడా. ఇవి కూడా ఆనాడు అనేక మంది చనిపోయారు కనుక వారి నిమిత్తము, వారి స్మరణార్థము వాటిని ఏర్పాటు చేసినటువంటివిగా. ఈ స్తూపాలను మీరు గమనించండి, ఇవన్నీ కూడా చనిపోయిన వారి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాయి. అనేక మంది కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి శక్తి, ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి తమ శక్తి చేత కూడా నాకు కూడా మహత్కార్యాలు ఉన్నాయని చెప్పి అనేక మంది ఆ ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు.
తమను తాము సజీవ సమాధిగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చేసుకుని వారి వద్దకు వెళ్ళి కొంత అన్నపానీయములను ఆహారాన్ని పెట్టుకున్నారు. కొద్ది కాలమైన బయటికి వద్దామనుకున్నారు, మళ్ళీ తిరిగి రాలేకపోయారు. లేచినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి 40 దినములు తన శిష్యులకు అగబడుచు తనను తాను ప్రత్యక్షపరచుకొని తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా సంఘము యొద్దకు తిరిగి వచ్చి తనకు గురించినటువంటి సాక్ష్యము ప్రతి ఒక్కరిలో కూడా, ఏ క్రైస్తవుని చరిత్ర అయినా మీరు తీసుకోండి, ఒకసారి క్రైస్తవుడైనాక యేసుక్రీస్తుని నమ్ముకున్నాక అతని జీవితం ఏ విధంగా మారిపోయినదో, క్రీస్తే వారిలో జీవిస్తూ ఉన్నాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఆ పక్షాన మనం ఉండాలి. కనుక సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు కాక సజీవుల పక్షంగా సజీవుడైనటువంటి దేవుణ్ణి, మరణాన్ని జయించినటువంటి దేవుణ్ణి ఆయనను మాత్రమే మనము సేవిస్తాం. మరి ఆయన అది కోరుకుంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 18 అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. నీకు నీ భవిష్యత్తు, ఒకప్పుడు ఉన్నటువంటి భవిష్యత్తు, ప్రభువుని ఎరిగినాక నీకు కలిగినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకుంటే, నీ చెడుతనమును అంతటిని విసర్జించి ఈ లోక మర్యాద చొప్పున నీవు నడుచుకునక చిల్లంగి వారి వైపు పోకుండా నీవు ఉన్నావు. కాబట్టి నీవు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయమును బట్టి దేవుడు నీకు గొప్ప మేలు చేశాడు, నేను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని మార్చివేశాడు. అందును బట్టి మరి ఆ పనులు చేస్తున్నటువంటి స్వాస్థ్యంను కూడా దేవుడు నీకు ఇచ్చాడు. మరి దాన్ని మర్చిపోయి తిరిగి అదే ప్రయత్నం చేస్తే నిన్ను కూడా అక్కడి నుంచి తొలగిస్తాడు. ఎందుకనంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇజ్రాయేలీలు మరి కనాను దేశంను స్వతంత్రించుకునేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కన్న పిశాచి నడుగువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఎందుకనంటే ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనములను వెళ్ళగొట్టాడు. కనాను దేశమును ఇజ్రాయేలీలు ఎందుకు స్వతంత్రించుకున్నారంటే ఆ దేశము విగ్రహారాధనతో నిండి ఉన్నది. ఆ దేశములో ప్రతి నీచమైనటువంటి కార్యము జరుగుతున్నది. కనుక దేవుడు వారిని సమూలముగా నాశనము చేసి ఒక నూతనమైనటువంటి జనాంగమునకు అది స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. అది ఒక స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు కనుక వీరు దేవుని అంగీకరించినటువంటి బిడ్డలు కనుక వారు ఏర్పాటు చేసుకోలేనటువంటిది, తమకు కానినటువంటిది దేశాన్ని దేవుడు ప్రామిస్ చేసినటువంటి ల్యాండ్ని, ఆ యొక్క ప్రమాణము చేసినటువంటి వాగ్దాన దేశమును వారు పొందుకోవడానికి దేవుడు నిర్ణయించి తగిన సమయంలో వీరిని తర్ఫీదు ఇచ్చి వారిని ఆ దేశమునకు నడిపించినట్లుగా ఆయనే వారికి దేవునిగా ఉంటా అన్నాడు, ఆయనే వారికి ప్రభువుగా ఉంటా అన్నాడు. ఈ లోకులు నడిచేటటువంటి మార్గంలో కాకుండా తన మార్గంలో నడవమని ఈ ఆజ్ఞలను, ఈ ఉపదేశములను, ఈ ధర్మశాస్త్రమును ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడైతే మనకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా, కృప ద్వారా మనము నిశ్చింతగా జీవిస్తూ ఉన్నాం. కనుక మనము ఎటువంటి దేవుణ్ణి సేవిస్తున్నామయ్యా అంటే ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే మరి 1వ అధ్యాయము 5వ వచనంలో, నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కనుగొనుగాక, ఆయన సమస్తమును జయించిన దేవుడై ఉన్నాడని. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు ఆయనే, నిన్న నేడు రేపు నిరంతరము ఉండేటటువంటి ఆయనను సేవించండి. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చామనుకుంటాం, అది వరకు ఉన్నాడు, సృష్టాది నుండి ఉన్నాడు, ఆయనకు ఆదియు అంతము కూడా లేనటువంటి వాడు. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను అంటూ ఉన్నాడు. మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. కనుక ఆయన మృతుడయ్యాడు కానీ యుగయుగములు కూడా జీవించేటటువంటి వాణిగా ఆయన ఉంటూ ఉన్నాడు. కనుక మృతుడై మరల బ్రతికినవాడు చెప్పు సంగతులేమనగా, ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీతోనే మాట్లాడుచున్నాడు. ప్రియులారా, నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. నీలో అవిశ్వాసమును కలిగించేవాడు ఆయనే, నీ బ్రతుకును మార్చేటటువంటి వాడు ఆయనే, నీ జీవితాన్ని గొప్ప ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు. ఇక నీ జీవితంలో ఏ నష్టము ఉండకుండా, ఏ కష్టము ఉండకుండా
ఆయన నీకు తోడుగా ఉండి సమస్తమును మీద కూడా నీకు జయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ సమస్తమును కూడా ఆయన జయించి వేశాడు. నీవు నమ్మినట్లయితే, నీవు కోరుకున్నట్లయితే, ఈ జీవాధిపతిని నీవు అనుసరించినట్లయితే నీ జీవితంలో గొప్ప మేలును చూసేదవు. నీకే కాదు, నీ తర్వాతి తరము వారికి కూడా, నీ పిల్లలకు కూడా బహు మేలు చేసిన వాడవవుతావు. నీ కుటుంబాన్ని రక్షించుకున్న వాడవవుతావు. వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకుని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా వారి యొక్క జీవితంలో కూడా గొప్ప మేలును అనుగ్రహించండి ప్రభానైనా సజీవ దేవుణ్ణి తెలుసుకున్నామనే విశ్వాసంతో, ఆ నెమ్మదితో, శాంతితో, సమాధానంతో, మరి ఏదైతే తండ్రి ప్రభా వారి యొక్క జీవితంలో జరగలేదో వాటిలన్నింటినీ కూడా ప్రభానైనా మేలుకరంగా వారికి జరిగించమని ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని మరి వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి వారి తల్లిదండ్రులను, వారి తమ్ముళ్లను, వారి యొక్క కుటుంబాన్ని కూడా రక్షించండి. అనేకులు సువార్త వినాలనేటటువంటి ఉద్దేశంతో తండ్రి మరి చక్కనైనటువంటి కార్యమును వారు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు కనుక వారికి కావాల్సిన ప్రతి విధమైన మేలును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తునాం ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.